ఎంత దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు మనం వింటా ఉన్నామంటే, ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం జీవితాలను దారబోసిన కుటుంబం ఇందిరమ్మ తండ్రి నెహ్రూ. ఆ రోజు 9 సంవత్సరాలు జైలు జీవితంలో ఉన్నాడు స్వతంత్ర ఉద్యమంలో. మరి నెహ్రూ, ఇందిరమ్మ తాత మోతీలాల్ నెహ్రూ మరి దానికి ఉన్నటువంటి ఆస్తినంతా కూడా ఈ దేశానికి స్వతంత్రం రావాలి, మన భారత బిడ్డలందరూ కూడా స్వేచ్ఛావాయువుతో ఉండాలని వారు సంపాదించుకున్న సొంత డబ్బును కూడా మరి స్వతంత్ర ఉద్యమ పోరాటంలో నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా డబ్బును అందజేయడం జరిగింది. నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇందిరమ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పోరాటం చేసింది. రాజీవ్ గాంధీ కూడా మరి అనేక రకాల కొత్త టెక్నాలజీని 18 సంవత్సరాలకే ఓటు హక్కు, గ్రామ పంచాయతీలకు నేరుగా ఢిల్లీ నుంచి గల్లీకి ఇవాళ రూపాయలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అభివృద్ధి అవుతుందంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ 73, 74 అమెండ్మెంట్ యాక్ట్స్. అదేవిధంగా మహిళలందరూ ఈరోజు ఈ 2 మండలాల్లో చూస్తే ఎంపీపీ, 2 మండలాల్లో ఎంపీపీలు మహిళలే, జెడ్పీటీసీలు మహిళలే. ఊర్లల్లో ఇప్పుడు మనం ఉన్న ఊరు కాడ కూడా లాస్ట్ సంవత్సరం మహిళా సర్పంచే. ఈ యొక్క మహిళలకు కూడా రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. ఈ బీఆర్ఎస్ వాళ్ళేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దు, కూలగొడతాం, ధ్వంసం చేస్తుంటే కేసీఆర్ విగ్రహాలు ఉండాలి, కేసీఆర్ కూతురు రూపం ఉన్నటువంటి తెలంగాణ